అయితే మన శోభయాత్ర కొంచెం దిగ్విజయంగా ఉంటుంది, అందరూ పాల్గొనేదానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చే ఆదివారం 16వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీ మాతంబ భవాని గుడి దగ్గర నుంచి 7 గంటలకు ప్రారంభమై రెండో గాంధీ బొమ్మ, మొట్టమొదటి గాంధీ బొమ్మ, 7 రోడ్స్, ఆ తర్వాత క్రిస్టియన్ లైన్లో నుంచి కోర్టెడ్ సర్కిల్, ఆ నుంచి కోర్టెడ్ సర్కిల్ నుంచి కూడా ఆల్మాస్పేట, కాగితాలపేట, నబీకోట్ నుంచి మరలా ఈ విశేషమైన ఈ శోభయాత్రకు కడప పట్టణంలోని హిందూ సంఘాలు, హిందూ బంధువులు, హిందువులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఈ ఛత్రపతి బిరుదు పొందిన ఈ శ్రీశైలంలో బ్రహ్మరాంబిక వారి చేత స్వయంగా ఆయన ప్రార్థన చేసి ఆమె స్వయంగా వచ్చి ఆయనకు ఒక ఖడ్గం బహుకరించి ఆ ఖడ్గంతోనే ఆయన యుద్ధం చేసి భారతదేశాన్ని అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జయించిన ఒక మన చరిత్ర, ఆయన చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి అటువంటి గొప్ప వీరుని వేడుకలను చేసుకోవడం మనందరి హిందూ బంధువులందరి అదృష్టంగా మనం భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ శోభయాత్రలో పాల్గొని అద్భుతంగా కడప పట్టణంలో అజేయంగా అద్వితీయంగా దీన్ని విజయవంతం చేయాలని కడప పట్టణంలోని హిందూ సోదరులందరికీ నేను మనసా వాచ కర్మన వేడుకుంటున్నాను. జై